ఇటుకల వ్యాపారంలో కిటుకులు తెలుసుకొని చలనచిత్ర నిర్మాణం పైన మోజుతో ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే పల్లెటూరు నుండి బయలుదేరి చెన్నాపట్నం చేరుకున్నాడు ఓ యువకుడు. కొందరు మిత్రులతో కలిసి అనురాగం అనేటువంటి సినిమాని తీసి ఆర్థికంగా నష్టపోయాడు. పట్టుదల పెరిగింది, పంతం రెట్టింపైంది. స్వంతంగా ఒక నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. తాపీ చాణక్య గారిని దర్శకునిగా ఎంచుకున్నారు. డివి నరసరాజు గారి కథ విని కన్విన్స్ అయ్యాడు. ద్విపాత్ర అభినయానికి తారకరాముని ఒప్పించాడు. తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించాడు. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే 15 భాషలకు పైగా సినిమాలు నిర్మించి సుమారు 140 చిత్రాల చరిత్ర ఉంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక చిత్రాల నిర్మాతగా స్థానమూ ఉంది. చిత్రోత్సాహంతో పాటు పుత్రోత్సాహం, పౌత్రోత్సాహం కూడా ఉంది. ఈసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అని, ఆ నిర్మాత మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారని. రాముడు లేని రామాయణం, కృష్ణుడు లేని భాగవతం, అర్జునుడు లేని భారతం ఎలా ఉంటాయో సురేష్ ప్రొడక్షన్స్ లేని తెలుగు సినిమా పరిశ్రమ కూడా అలాగే ఉండేది. ఆ మాటకొస్తే తెలుగు సినిమా పరిశ్రమలో 15 భారతీయ భాషల్లో 135కు పైగా చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించిన ఘనత సురేష్ ప్రొడక్షన్స్ది. ఇది చరిత్ర కాదు, ఘనచరిత్ర, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. 1963లో అనురాగం చిత్రంతో ఆరంభమైన ఈ సంస్థ మెట్టు మెట్టు ఎదిగి అన్నగారి రాముడు భీముడుతో హిట్ కొట్టింది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎందరినో స్టార్లను చేసింది, స్టార్లను సూపర్ స్టార్లను చేసింది. పరిశ్రమకు ఎందరో టెక్నీషియన్లను, నాణ్యమైన నటీనటులను అందించింది. ఈ సంస్థను స్థాపించిన డాక్టర్ డి రామానాయుడు గారికి తెలుగు సినిమా పరిశ్రమ స్వరాభిషేకం, కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఎన్ని చిత్రాలు నిర్మించినా, ఎన్ని ఘన విజయాల్ని సాధించినా తొలి చిత్రం తొలి చిత్రమేగా. తొలి విజయం తొలి విజయమే. అందుకే రాముడు భీముడు చిత్రంలో పెండ్యాల గారు స్వరపరచగా ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన పాటతో రామానాయుడు గారిని అభినందిద్దాం. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఈ యుగళ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కల్పన అండ్ కృష్ణ చైతన్య. అదే అదే ఆహా అదే 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 వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. సన్న జాజి పువ్వులున్నవే,
అదే 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 వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయను. అదే 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 నాకు అంతు తెలియకున్నది, ఏదో లాగా మనసు లాగుతున్నది. అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. అదే 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 వింత నేను తెలుసుకున్నది. బ్యూటిఫుల్. కల్పన, మీరు ఎలాగో బాగా పాడారు. మన పాడతా తీయగా సింగర్ కృష్ణ చైతన్య. చాలా సంతోషం అబ్బాయితో పాడటం. కృష్ణ చైతన్య ఆల్రెడీ ఒక కృష్ణ చైతన్య ఉన్నాడు. సో ఈయన్ని ఇప్పుడు పాడతా తీయగా కృష్ణ చైతన్య అనాలి. చాలా బాగా పాడావు కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ.